అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీహరి సంకల్పంతో సకల గ్రహాలు నక్షత్రాలు తమ తమ కక్ష్యలలో దైవిక నియమాలను అనుసరించి పరిభ్రమిస్తున్నాయి. అంతా శాంతంగా దివ్యమైన సామరస్యంతో నిండి ఉంది. కానీ ఆ దివ్య కాంతి ప్రవాహంలో ఒక చిన్న గ్రహం, భూమండలం, అధర్మం అనే ఆధ్యాత్మిక వ్యాధితో పీడించబడుతోంది. ఓర్పుకు ప్రతిరూపమైన ఆ భూదేవికి మహోన్నత పర్వతాలు బరువు కాదు, అగాధమైన సముద్రాలు భారం కాదు. కానీ ధర్మాన్ని మరచిన తన బిడ్డల పాపభారం ఆమె మాతృహృదయాన్ని దహించి వేసింది. తన ఆర్తనాదాన్ని వినిపించుటకు ఆ తల్లి గోరూపాన్ని ధరించింది. అలా గోరూపాన్ని ధరించిన ఆ జగన్మాత కన్నీటితో ఉపశమనం కోరుతూ మేరు పర్వతంపైనున్న వైరాజ బ్రహ్మను శరణు వేడింది. ఓ దేవి, శాంతించు. నీ ఆర్తనాదం నా హృదయాన్ని చేరినది. నీ దుఃఖానికి కారణమేమిటో నేను గ్రహించాను. ఓ దేవతలారా, అధర్మ భారంతో కృంగిపోతున్న భూదేవి వేదనను చూశారు కదా. ఈ సమస్యకు పరిష్కారం మన శక్తులకు అతీతమైనది. సర్వలోక రక్షకుడైన ఆ శ్రీ మహావిష్ణువును శరణు వేడటం తప్ప మనకు మరో మార్గం లేదు. రండి, క్షీరసాగర తీరమునకు వెళ్ళి ఆ జగన్నాథుని ప్రార్థిద్దాం. ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాతం సభూమిన్ సర్వత్స్పృత్వాత్యతిష్ఠద్దశాంగుళం పురుషే వేదం సర్వం యద్భూతం యచ్చ భావ్యం ఉతామృతత్వస్యేషానో యదన్నేనాతిరోహతి ఆ విధంగా శ్రీ మహావిష్ణువు ప్రీత్యర్థం దేవతలు వేదసారమైన పవిత్ర పురుష సూక్తంతో ఆయనను స్తుతించారు. వారి స్తుతికి ప్రసన్నుడైన శ్రీహరి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ధర్మ సంస్థాపనకై భూమండలానికి రానున్నారని బ్రహ్మకు అంతర్గతంగా తెలియజేశారు. ఓ దేవతలారా, మన ప్రార్థనలు ఫలించాయి. సర్వలోక శరణ్యుడైన ఆ శ్రీహరి నా హృదయాంతరము నుండి పలికాడు. భూభారాన్ని తొలగించి ధర్మాన్ని తిరిగి స్థాపించుటకు సకల అవతారాలకు మూలమైన శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా భూమిపై అవతరించనున్నాడు. ఆ పరమాత్మని దివ్య లీలలలో ఆయనకు సేవ చేయు భాగ్యము కొరకు మీరందరూ వెంటనే యదువంశమున జన్మించవలెనని ఆయన ఆదేశము. ఆ భగవదాజ్ఞతో దేవతలు తమ లోకాలకు మరలారు. ఇక ఈ దివ్య లీలకు రంగస్థలమైన భూలోకంలో మధురా నగరాన్ని యదు భోజవంశాల మహారాజులు పరిపాలిస్తున్నారు. వారిలో యదువంశానికి అధిపతి సూరసేనుడు కాగా భోజవంశానికి రాజు ఉగ్రసేనుడు. ఆ ఉగ్రసేనుని పుత్రుడే కంసుడు. అతడు మహాపరాక్రమవంతులైన అసురుల
అసురులను సైతం వెతికి ఓడించి తన సేవకులుగా మార్చుకునే దుష్ట స్వభావం. దేవతలు సైతం అతని పేరు చెబితే భయపడతారు. అటువంటి క్రూరుడైన కంసునికి తన చెల్లెలైన దేవకీ ఎడల మాత్రం అంతులేని ప్రేమ. ఇక సూరసేనుని కుమారుడు సకల సద్గుణ సంపన్నుడైన వసుదేవుడు. ఆ శుభముహూర్తమున వసుదేవునకు దేవకీని ఇచ్చి వివాహం జరిపించుటకు యదు మరియు భోజవంశాలు ఏకమై సకల వైభోగాలతో ఆ వివాహ వేడుకను జరుపుతున్నాయి. ఇదేమి చిత్రము? రథసారథిగా మీరా? ఆ ముద్దుల చెల్లెలి కోసం ఈ కంసుడు సేవకుడుగానైనా మారతాడు. దివి నుండి వీక్షిస్తున్న దేవతలు కంసుడు తెలియక చేస్తున్న ఈ వైష్ణవ సేవ తన విధి లిఖితం నుండి తనని కాపాడుతుందని భయపడ్డారు. భగవత్ సంకల్పానికి అడ్డు రాకూడదని అతనిలోని నిద్రాణమైన అసురుణ్ణి తట్టి లేపడానికే వారు ఆకాశవాణిని వినిపించారు. ఓ మూర్ఖ కంస, ఎవరినైతే ఇంత ప్రేమగా సాగనంపుతున్నావో ఆ దేవకి 8వ గర్భమే నిన్ను వధించనున్నది. దేవకీ, నాకు ఇంత ద్రోహం చేస్తావా? ఇక నిన్ను బ్రతకనివ్వను. ఓ మహానుభావ, భోజవంశ కీర్తిని పెంచేవాడా, ఆగు. నీ వంటి మహావీరుడు వివాహ శుభ సందర్భములో అది ఒక స్త్రీని, నీ చెల్లెల్ని చంపుట తగునా? ఈ అపకీర్తిని నీపై వేసుకోకు. ఓ రాజా, భయము దేహమునకు గాని ఆత్మకు కాదు. పుట్టిన ప్రతి దేహానికి మరణం తప్పదు. ఈ రోజు కాకపోతే 100 సంవత్సరాలకైనా ఈ శరీరాన్ని విడిచిపెట్టక తప్పదు. శాశ్వతమైన దానికోసం నీ కీర్తిని ఎందుకు శాశ్వతంగా పాడు చేసుకుంటావు? ఈమె అమాయకురాలు. నీకు ఏ అపకారమూ తలపెట్టని నీ చెల్లెలు. నీకు భయం ఈమె నుండి కాదు, ఈమె గర్భం నుండి మాత్రమే. అయితే విను, నా మాటపై నమ్మకముంచు. దేవకికి పుట్టబోయే ప్రతి బిడ్డను పుట్టిన వెంటనే నీ చేతులకు స్వయంగా అప్పగిస్తాను. ఆ తర్వాత వారితో నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. దయచేసి దేవకి ప్రాణాన్ని విడిచిపెట్టు. ఈ వాదన యుక్తమైనదే వసుదేవా. దేవకి ప్రాణాలను ప్రస్తుతానికి విడిచిపెడుతున్నాను. కానీ గుర్తుంచుకో, ఆమెకు పుట్టబోయే ప్రతి సంతానం నాదే. మాట తప్పితే మరుక్షణం మీ ఇద్దరిది మరణమే. ఆ విధంగా కంసుడు దేవకీ వసుదేవులను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాని శ్రీకృష్ణుని అవతారం జరగవలసింది కారాగారంలో కదా. మరి ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్న వీరు తిరిగి ఆ కారాగారానికి ఎలా చేరుకున్నారు?
కంసుని మనసును మార్చిన ఆ సంఘటన ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తరువాతి భాగంలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి.